కరీంనగర్ లోయర్ మానేట్ డ్యాం నుండి గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి బోటు సౌకర్యాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మనుకొండూరు మండలం ఉట్టూరుకు చెందిన యువకుడు సంగెం రాజు అదృశ్యం విషాదంగా మారింది. కారుతో సహా బావిలో పడినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే సంగం రాజు ఈ నెల 3న హైదరాబాద్ నుంచి స్వగ్రామం ఉట్టూరుకు బయలుదేరినట్లు తల్లికి సమాచారం అందించాడు. వారం రోజులైన ఆచూకీ లేక ఫోన్ పనిచేయకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని అధికారులకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సూచించారు. వెమ్లవాడ, భీమేశ్వరం, బద్దిపోచమ్మ ఆలయాల్లో పూజలు, ఎస్సీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ ఆదేశించారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. మేరా యువ భారత్ పేరుతో కరీంనగర్ కళా భారతిలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు కలెక్టర్ పామెల సత్పతి పాల్గొన్నారు.